హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 9th చాప్టర్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుండి 9th వీడియో. అయితే ఈ వీడియోగా మనము ఎక్సైజ్ 9.1 నుండి 7th ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందామండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. అలాగే ప్రీవియస్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, సెమిస్టర్ 1లోనే ఉన్న చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇవన్నీ చాప్టర్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. అంటే మీకు కొత్త సిలబస్కి సంబంధించినవి. వీటన్నింటి ప్లేలిస్ట్ యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్స్ ఓపెన్ చేస్తే మీకు చాప్టర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీడియోస్ అన్నీ ఆర్డర్గా ఉంటాయి. ఓకేనా? అలాగే మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసేయండి. ఓకే, మరి ఫస్ట్ మనం క్వశ్చన్ చదువుకొని ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం. ఆ తర్వాత నీట్గా సొల్యూషన్, నీట్గా డయాగ్రాము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రఫ్ డయాగ్రామ్ ఎందుకంటే మీకు ఈ క్వశ్చన్ నుండి డయాగ్రామ్ ఎలా ఫామ్ చేయాలి, ఎలా డ్రా చేయాలి అన్నది తెలియడం కోసం మాత్రమే. ఓకేనండి? సరే. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్, ఫస్ట్ మనం గ్రౌండ్ వేసుకుందాము. ఒక పాయింట్ అన్నారు కదా, ఆన్ ద గ్రౌండ్ అన్నాడు కాబట్టి గ్రౌండ్ మీద ఒక పాయింట్ అంటే దిస్ ఈజ్ ద అబ్జర్వేషన్ పాయింట్ అన్నమాట. ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ట్రాన్స్మిషన్ టవర్ ఫిక్స్డ్ అట్ ఏ 20 meter హై బిల్డింగ్ ఆర్ 45 degrees అండ్ 60 degrees. అంటే ఇక్కడ 20 meter హై బిల్డింగ్ మీద ట్రాన్స్మిషన్ టవర్ ఒకటి ఉందంట. అంటే బిల్డింగ్ మీద టవర్ ఉందంట. సో ఫస్ట్ మనము ఒక బిల్డింగ్, ఇది బిల్డింగ్ అని అనుకుందాం. లేదంటే ఓకేనా ఫ్రెండ్, ఈ బిల్డింగ్ మీద ఇది టవర్ అని అనుకుందాం. అంటే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అంతే. ఇదేమో టవర్, ఇదేమో బిల్డింగ్. ఓకేనా? బిల్డింగ్ యొక్క హైట్ ఎంత అన్నారు? 20 meters. సో ఇది మనకి 20 meters. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఇచ్చారు. ఎక్కడ నుండి ఎక్కడికి? బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ఈ ట్రాన్స్మిషన్ టవర్. అంటే మన టవర్కి సంబంధించి చూస్తే ఇదేమో బాటమ్ అవుతుంది, ఇదేమో టాప్ అవుతుంది. ఏం? టవర్ యొక్క టాప్, టవర్ యొక్క బాటమ్. ఇది మనకు సంబంధం లేదు, బిల్డింగ్ ఇది. ఓకేనా? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees ఒకటి ఇచ్చారు, 60 degrees ఇచ్చారు. అంటే ఈ పాయింట్ నుండి టవర్ యొక్క బాటమ్కి అంటే ఇది, ఇదే పాయింట్ నుండి టవర్ యొక్క టాప్కి అంటే ఇది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు బాటమ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్కి బాటమ్ మనకి ఎంత ఇచ్చారంటే బాటమ్కి ఫస్ట్ది, అంటే ఫస్ట్ బాటము తర్వాత టాప్ ఇచ్చారు కాబట్టి బాటమ్ ఫస్ట్ 45 degrees, తర్వాత టాప్కి 60 degrees. సో బాటమ్ అంటే ఇదే కదండి. సో దిస్ ఈజ్ 45 degrees. నెక్స్ట్ టాప్కి అంటే ఇది. ఇప్పుడు టాప్ అంటే మనం యాక్చువల్గా యాంగిల్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుంటాం? ఇది గ్రౌండ్. ఓకేనా? సో ఇక్కడ నుండి డైరెక్ట్గా మనం టాప్కి అని అన్నాడు కాబట్టి యాక్చువల్గా దిస్ ఈజ్ ద లైన్ ఆఫ్ సైట్. ఈ పాయింట్ నుండి టాప్ అని అన్నాడంటే మనం ఈ పాయింట్ నుండి టాప్కి ఒక లైన్ డ్రా చేసుకుంటాము. అండ్ ఈ గ్రౌండ్కి ఈ మనం డ్రా చేసిన లైన్కి అంటే ఇది యాక్చువల్లీ లైన్ ఆఫ్ సైట్, దీనికి మధ్య యాంగిలే మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో ఇక్కడ మనకి ఎంత ఇచ్చారంటే 60 degrees. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇదంతా 60 degrees. ఈ లోపలిది అంటే ఈ లోపలిది ఇదేనేమో 45 degrees. ఓకేనండి? ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంట? హైట్ ఆఫ్ ద టవర్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ ఆఫ్ ద టవర్ అంటే మనకి టవర్ అంటే ఇదే కదండి. అంటే దీని యొక్క హైట్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి? సో ఇప్పుడు నీట్గా డయాగ్రామ్ డ్రా చేసుకుని సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఒక విషయం మైండ్లో పెట్టుకోండి. మనకి ఎప్పుడైనా సరే అబ్జర్వర్ ఉన్నాడు అన్నప్పుడు మనం ఫస్ట్ గ్రౌండ్ వేసుకుని అబ్జర్వర్ వేసుకుంటాం. ఓకేనా? అబ్జర్వర్ వేసుకున్నప్పుడు అబ్జర్వర్ ఐ అంటే ఇక్కడ ఉంటుంది కదండి. సో ఐ నుండి గ్రౌండ్కి ప్యారల్గా ఒక లైన్ డ్రా చేసుకుంటాం మనం ఫస్ట్. అప్పుడు పైకి చూస్తున్నప్పుడు ఇలా మనం లైన్ ఆఫ్ సైట్ పెట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎలా పెడతాం. బట్ ఇక్కడ అబ్జర్వర్ లేని సిచ్యువేషన్స్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇదే తీసుకుంటే నేను డైరెక్ట్గా ఈ పాయింట్ని తీసేస్తాను. అంటే ఇక్కడ ఈ పాయింట్నే మనము అబ్జర్వర్ యొక్క ఐగా కన్సిడర్ చేస్తామట. అంటే అబ్జర్వేషన్ పాయింట్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇదే. మనం ఇప్పుడు అబ్జర్వర్ ఐ నుండి ఎలా డ్రా చేస్తున్నాము? ఇక్కడ ఐ ఉందని చెప్పి ఇక్కడ ఈ అబ్జర్వర్ పాయింట్ ఇచ్చినప్పుడు ఈ పాయింట్ అనేది కన్సిడర్ చేస్తాం. అందుకని డైరెక్ట్గా ఇంకా ఈ లైన్ ఆఫ్ సైట్, ఈ హారిజంటల్ లైన్ డ్రా చేయకుండా డైరెక్ట్గా గ్రౌండ్ నుండి మనం యాంగిల్ ఇచ్చేస్తాం అన్నమాట. ఓకేనండి? సో నేను ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి, లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి, హారిజంటల్ లైన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను ఫస్ట్ వీడియోకి చెప్పడం జరిగిందండి. ఓకేనండి? సో ఆ వీడియో కంపల్సరీగా చూడండి. అండ్ మీకు ప్రీవియస్ వీడియోస్ కూడా అన్ని ఆర్డర్గా చూస్తే ప్రతి ప్రాబ్లం కూడా అర్థమవుతుంది. ఓకేనండి? ఓకే ఫ్రెండ్స్, సో ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న డయాగ్రామ్ నీట్గా అయితే ఇక్కడ డ్రా చేశానండి. అండ్ ఇది మనకి ప్రాబ్లమేటిక్. సో ఇక్కడ డయాగ్రామ్లో ఇవి పాయింట్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఆల్ఫాబెట్స్తో డెనోట్ చేసుకున్నాను. ABCD. ఇవి ఏవైనా మీరు తీసుకోవచ్చు, మీకు నచ్చినవి తీసుకోవచ్చు. XYZP మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చండి. బట్ నేను ఇక్కడ ABCD అని తీసుకున్నాను.
అండ్ ఇదేమో మనకి టాప్ ఆఫ్ ద టవర్, ఇదేమో బాటమ్ ఆఫ్ ద టవర్. ఇది టవర్, ఇదేమో బిల్డింగ్. బిల్డింగ్ యొక్క హైట్ 20 మీటర్స్ అని చెప్పి క్వశ్చన్లు ఇచ్చారు కాబట్టి సేమ్ మనం ఇందాక డ్రా చేసిన డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేశాను కదా. ఇప్పుడు ఆ డయాగ్రామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంచెం రాయాలండి కంపల్సరీగా. చాలా మంది డైరెక్ట్ ప్రాబ్లమ్ చేసేస్తారు, అలా కాదు. డయాగ్రామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం రాయాలి. అట్లీస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనకి ఏమి ఇచ్చారు అన్నది కనీసం రాస్తే చాలు. ఈ యాంగులర్ ఎలివేషన్స్ ఇవన్నీ అవసరం లేదు, కానీ జస్ట్ అట్లీస్ట్ లెంత్స్ అన్నా రాస్తే సరిపోద్ది. అది హైట్స్ మాట, లెంత్స్ అంటే. ఓకే, ఇక్కడ మనకి హైట్ ఆఫ్ ద టవర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కదండి. సో హైట్ ఆఫ్ ద టవర్ అంటే ఎంతండి? డయాగ్రామ్ ప్రకారం ఇదే కదా. సో హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్ టు ఏబి. తర్వాత హైట్ ఆఫ్ ద బిల్డింగ్, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అంటే ఇది. సో హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈక్వల్ టు బీసీ. క్వశ్చన్లో ఇచ్చారు ఎంత? 20 మీటర్స్ హై అని, అంటే 20 మీటర్స్ హైట్ అని అర్థం. నెక్స్ట్ ఇప్పుడు మనము దీని యొక్క లెంత్ కనిపెట్టాలి, అంతే కదా. ఫస్ట్ డైరెక్ట్గా ఇది కనిపెట్టడానికి కుదరదు, మనం ఫస్ట్ ఇది కనిపెడదామండి. ఓకేనా? అంటే ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేద్దాం. ఏది? చిన్నది చూడండి, ఏది? BCD. ఈ చిన్న ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తాం. చూడండి, ఈ చిన్నది ఇక్కడ వేసాను. ఓకేనా? BCD 45 డిగ్రీ, ఇది 45 డిగ్రీసే కదా. అండ్ ఇదేమో 20 మీటర్స్. ఓకే, ఇప్పుడు ఈ తేటాకి ఇదేమో ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఈ CD ఏమో ఎడ్జసెంట్ అవుతుంది. సో ఆపోజిట్ టు ఎడ్జసెంట్ ఇన్వాల్వ్ అయిన ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటంటే మనకి tan. కాబట్టి tan 45 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 45 డిగ్రీస్ బై ఎడ్జసెంట్ సైడ్ టు 45 డిగ్రీస్. సో tan 45 డిగ్రీస్ అంటే 1, ఆపోజిట్ సైడ్ టు 45 డిగ్రీస్ అంటే ఇదే కదా BC బై ఎడ్జసెంట్ సైడ్ టు 45 డిగ్రీస్ అంటే CD మనకి తెలియదు. సో BC బై CD. 1ని 1/1 అని రాసుకోవచ్చు కదండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 1 ఇంటూ CD ఈక్వల్ టు 1 ఇంటూ BC. సో CD ఈక్వల్ టు BC అంటే ఎంతండి మనకి? 20 మీటర్స్. సో BC ప్లేస్లో 20 పెడితే మనకి CD కూడా అంత వచ్చింది. అంటే ఈ CD కూడా మనకి ఎంత వచ్చింది? 20 మీటర్స్. యాక్చువల్లీ డయాగ్రామ్కి నోట్ చేయొద్దు, ఎందుకంటే అది మన క్వశ్చన్లో ఇవ్వలేదు, తర్వాత మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి డయాగ్రామ్గా మన క్వశ్చన్లు ఇచ్చినవి మాత్రమే డ్రా చేసుకోవాలి. ఓకేనా? నేను రెడ్ మార్కర్తో పెట్టేది ఏది కూడా మీకు నోట్ చేసుకోవద్దు. ఓకేనా అండి? ఇప్పుడు మనము డైరెక్ట్ పెద్ద ట్రయాంగిల్ తీసుకుందాం. అంటే పెద్ద ట్రయాంగిల్ అంటే ఏంటండి? ACD. ఓకేనా? మొత్తం ఎంటైర్ ట్రయాంగిల్. ఇంక ఇది లేదని అనుకోండి, మీకు కన్ఫ్యూజింగ్ వస్తే ఈ మొత్తం ఎంటైర్ ట్రయాంగిల్. ఇప్పుడు యాంగిల్ ఎంత అండి ఇక్కడ మనకి? ఈ మొత్తం ఎంటైర్ ట్రయాంగిల్కి 60 డిగ్రీస్. సో ఇక్కడ చూడండి, పెద్ద ట్రయాంగిల్ ఇక్కడ వేసాను ACD. సో ఇక్కడ 60 డిగ్రీస్. ఓకేనా? అండ్ CD కూడా మనకి ఎంత వచ్చేసింది కదా, ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. ఎంతండి? 20 మీటర్స్. ఇంక మనం ఏం చేయాలి అంటే ఏసీకి సంబంధించి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్దర్గా మనం చేద్దాం. ఒకసారి చూడండి, ఇప్పుడు మనకి ఏసీకి సంబంధించి సైడ్ కావాలి, ఎందుకంటే ఈ ఏసీలోనే AB అంటే మనకు కావాల్సిన టవర్ హైట్ కూడా ఉంది. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఈ తేటాకి ఇది ఏ సైడ్ అవుతుందండి? ఏసీ అంటే ఆపోజిట్, ఇది ఎడ్జసెంట్. సో ఆపోజిట్ ఎడ్జసెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది tan కాబట్టి tan 60 డిగ్రీస్. ఇక్కడ యాంగిల్ మారింది ఎందుకంటే ఇక్కడ 60 డిగ్రీస్ కాబట్టి. సో tan 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 60 డిగ్రీస్ బై ఎడ్జసెంట్ సైడ్ టు 60 డిగ్రీస్. సో tan 60 డిగ్రీస్ అంటే స్క్వేర్ రూట్ 3 అండి, దట్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 60 డిగ్రీస్ అంటే 60 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ ఏసీ బై ఎడ్జసెంట్ సైడ్ CD. సో ఏసీ బై CD. నెక్స్ట్ స్క్వేర్ రూట్ 3 స్క్వేర్ రూట్ 3/1 అని రాసుకోవచ్చు కదండి. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. స్క్వేర్ రూట్ 3 ఇంటూ CD ఈక్వల్ టు 1 ఇంటూ ఏసీ. నెక్స్ట్ CD అంటే ఎంత? క్వశ్చన్లో ఇచ్చారు, అదే క్వశ్చన్గా కాదు, మనం ఫైండ్ అవుట్ చేసాం. సో CD ఈక్వల్ టు 20. అండ్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏసీ అంటే మన టోటల్ ఇది. ఈ ఏసీని నేను AB ప్లస్ BC అని రాసుకోవచ్చు కదండి. సో అందుకనే ఈ ఏసీ ప్లస్గా ఏం రాశాను? AB ప్లస్ BC. ఓకేనా? సో ఇట్ సైడ్ సేమ్, దట్ ఈక్వల్ టు ఏబీ మనకి తెలియదు, అదే మనకు కావాలి. కానీ BC తెలుసు. BC ఎంతండి? 20. ఓకేనా? సో దీని తర్వాత స్టెప్. సో అంటే AB ప్లస్ 20 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 3 ఇంటూ 20. అదేంటి? దీన్ని ఇటుపక్కకి దీన్ని ఇటుపక్కకి మార్చేస్తామని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మన LHS వాల్యూ RHS వాల్యూ LHSకి మార్చిన ఏ చేంజ్ ఉండదు, ఈక్వల్ సింబల్ అలాగే ఉంటుంది. ఓకేనా? సరే, సో ఇప్పుడు AB ప్లస్ 20 ఈక్వల్ టు 20 ఇంటూ స్క్వేర్ రూట్ 3. సో AB మనకు కావాలి కాబట్టి ప్లస్ 20 అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసేస్తే -20. సో 20 ఇంటూ స్క్వేర్ రూట్ 3 -20. ఈ రెండింటిలోనే కామన్గా ఉందండి 20. సో 20 కామన్ తీస్తే స్క్వేర్ రూట్ 3 -1. సో ఇక్కడ 1 ఎలా ఉంటుంది? 20ని 20 ఇంటూ 1 అని రాసుకోవచ్చుగా. ఇప్పుడు తీసేయండి కామన్, ఇంకేముంటాయి? స్క్వేర్ రూట్ 3 -1. సో టోటల్గా మనకి AB ఈక్వల్ ఎంత వచ్చిందండి? 20 ఇంటూ స్క్వేర్ రూట్ 3 -1. అయితే ఇక్కడ చాలామంది AB అని చెప్పి రాసి వదిలేస్తారు. యాక్చువల్గా క్వశ్చన్లో అడిగింది ఏంటి? హైట్ ఆఫ్ ద టవర్ ఎంత అని. సో అదే మనకు ఆన్సర్ కాబట్టి హైట్ ఆఫ్ ద టవర్ అని చెప్పి రాయండి. ఓకేనా అండి? సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.